హాయ్ ఎవ్రీవన్, సింపుల్ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలంటే చెప్తాను చూడండి. ఈ వంకాయలు 4గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వాటర్లో వేసుకోవాలి. ఈ వంకాయలు బాణట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మగ్గించాలి. హాఫ్ ఆఫ్ ద మగ్గిపోవాలన్నమాట. బాగా వంకాయలు మగ్గించిన తర్వాత వంకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. మనకి బాగా వేగుతాయి అన్నమాట. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వంకాయలకి మసాలా కావాలి కదా. సో నేను మసాలా కోసం ఏమేమి యాడ్ చేశానంటే జీలకర్ర, ఎండు కొబ్బరి, నువ్వులు, ధనియాలు, అలాగే అండ్ పల్లీలు, వేయించిన పల్లీలు, టమాటో కావాలంటే చింతపండు, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉల్లిగడ్డలు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్సీ పట్టేసాను. అప్పుడు మనకి పేస్ట్ ప్రిపేర్ అవుతుంది, మసాలా పేస్ట్. ఆనియన్స్. సో చూడండి, నేను మిక్సీ పట్టిన తర్వాత ఎంత బాగుంటుందో పేస్ట్, కలర్ఫుల్గా. కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుంటే ఇప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో నేను కారం యాడ్ చేశాను, తగినంత ఉప్పు కూడా యాడ్ చేశాను. సో అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. మసాలా మనకి రెడీ అవుతుంది ఫైనల్లీ. సో మసాలా రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆయిల్లో ఈ మసాలా అంతా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్కి బాగా పట్టుకొని పచ్చి వాసన పోయేంత మనం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని బాగా దగ్గరకైన తర్వాత అప్పుడు మనము వంకాయని యాడ్ చేసుకొని, కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయలన్నీ వంకాయలు కూడా అన్నీ బాగా మగ్గిన తర్వాత అందులో మసాలాలోకి లాస్ట్లో మనము కొత్తిమీర ఎంతో టేస్టీగా నిజంగా చాలా బాగుంటుంది. సో నాకైతే బాగా నచ్చింది, కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే వంకాయ కర్రీ ఫినిష్.